హలో హాల్ చాలా తక్కువ టైంలో లంచ్లోకి ఎన్ని ఐటమ్స్ చేసుకోవచ్చో చూసేద్దామా. వచ్చేయండి కిచెన్లోకి. నమస్తే మిత్రులారా, బాగున్నారా అందరూ? ఈరోజు లంచ్కి నేను ఏమేమి చేస్తున్నాను ఒక వీడియో చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. నేను ముందుగా పప్పు కోసం సిద్ధం చేసుకుంటున్నాను. అది ఏంటంటే పొన్నగంటి పప్పు. ఒకసారి చూడండి. ముందుగా 1 కప్పు కందిపప్పు, 1 కట్ట పొన్నగంటి ఆకు చిన్నగా తరుముకొని అందులో వేసుకోవాలి. డైరెక్ట్గా కుక్కర్లోనే అన్నీ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత 1 కప్పు టమాటాస్, 2 స్పూన్లు ఆనియన్, 4 పచ్చిమిర్చి, కొంచెం ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ కారం, చిన్న చింతపండు, పసుపు కొంచెం. ఇదంతా ఒక మునిగే వరకు వాటర్ వేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకోండి ఫ్రెండ్స్. విజిల్స్ అయిన తర్వాత తీసి పోపు పెట్టుకుందాం. అప్పుడు మళ్ళీ చూపిస్తాను. మూత పెట్టుకొని 4 విజిల్స్ రానిద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు నేను క్యారెట్ క్యాప్సికమ్ ఫ్రై చేస్తున్నాను. దానికోసం ముందుగా 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ప్యాన్లో. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కాస్త ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కాస్త ఫ్రై అయ్యాక కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఆనియన్స్ కొంచెం యాడ్ చేసుకుంటాను. చూడండి, కొన్ని ఆనియన్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాక దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాను. లైట్గా ఫ్రై చేసుకొని దీంట్లో క్యారెట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు క్యారెట్ కొంచెం మగ్గనిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గనిస్తున్నాను. ఒకసారి మూత తీసుకొని ఒకసారి కలుపుకొని క్యారెట్ కొంచెం ఫ్రై అయ్యేవి. ఇందులో క్యాప్సికమ్ యాడ్ చేసుకుందాం. క్యాప్సికమ్ యాడ్ చేసుకొని కాస్త కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని 5 మినిట్స్ పెట్టాం. అటు నుంచి పప్పు కూడా విజిల్ వస్తుంది. చూడండి, పప్పు కూడా రెడీ అవుతుంది. కొంచెం క్యారెట్ క్యాప్సికమ్ మగ్గినాయి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్ వేస్తున్నాను. చూడండి, పప్పు ఇంకొక విజిల్ వస్తుంది. ఇంకొక 2 రాగానే అది ఆఫ్ చేసుకుందాం. పప్పు కూడా రెడీ అవుతుంది. క్యాప్సికమ్ కొంచెం మగ్గనిచ్చాక ఇంకొక విజిల్ వస్తుంది. నాలుగు విజిల్స్ వచ్చేసాను, ఆపేసాను. పప్పు రెడీ. క్యాప్సికమ్ ఒకసారి చూద్దాం. దీంట్లో నేను పల్లి పౌడర్లో కొంచెం ఎండుమిర్చి చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. నేను అది కొంచెం 2-3 స్పూన్ పైన వేసుకొని కొంచెం కలిపేసి 1 నిమిషం మగ్గబెట్టేస్తాను ఫ్రెండ్స్. లాస్ట్గా
కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటాను. కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని నేను ఇంకా బౌల్లోకి సర్వ్ చేసుకుంటాను. బాగుందా ఫ్రెండ్స్? ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. నాకు కామెంట్ రూపంలో ఒకసారి చెప్పండి ఎలా ఉందో. చూసారా, చూస్తుంటుంటే ఎమ్మీగా ఉంది. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను లంచ్ కోసం ఇంకొకటి ఐటెం, ఇది పులుసు ఫ్రెండ్స్. చూడండి, ఇది కూడా మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది. దీనికోసం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, శనగపప్పు, కొంచెం మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 2 వెల్లుల్లి డబ్బులు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. వెల్లుల్లి కూడా వేసుకున్నాక కొంచెం ఫ్రై చేసుకొని ఆనియన్స్ యాడ్ చేసుకుంటాం. ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేస్తున్నాను. అది కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్, పసుపు 1 స్పూను, వేసుకొని కొంచెం వేగనిస్తాను. ఇది కొంచెం వేగిన తర్వాత నేను వంకాయ ముక్కలు, ముల్లంగి, బెండకాయ ముక్కలు వేసి కొంచెం ఫ్రై చేస్తాను. వేసుకొని ఒక 3 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం మగ్గనిస్తాను నేను. కొంచెం మగ్గితే బాగుంటుంది. ఏవైనా పొరపాట్లు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్, ఎందుకంటే కొత్త కదా నాకు కూడా. ఏమైనా కామెంట్స్ రూపంలో చెప్పండి, నేను ఇంకా క్లియర్ చేసుకుంటాను ఏమైనా ఉంటే. సరేనా మిత్రులారా? లంచ్లో పప్పు ఉంది, ఒక పులుసు చేస్తున్నాను, కర్రీ ఒకటి ఉంది. చట్నీ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే నేను పల్లి ఇంకా టమాటా కాంబినేషన్లో ఒక పచ్చడి చేస్తున్నాను. అది కూడా మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. దానికోసం నేను ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. అది కొంచెం వేడెక్కాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు అవి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక టమాటాలు యాడ్ చేసుకుంటాం. ఈ టమాటాలో ఇవంతా మిక్చర్ కొంచెం మగ్గనిచ్చి చల్లారాక మిక్సీ పట్టుకున్నట్టు మీకు చూపిస్తాను. ఇప్పుడు ముందు పెట్టుకున్నాం కదా మనం పులుసు కోసం, అదొకసారి చూద్దామా? చూడండి, చక్కగా మగ్గాయి. దీంట్లో నేను టమాటా కొంచెం పేస్ట్ని యాడ్ చేస్తాను. అది కొంచెం వేసి మగ్గిన తర్వాత దీంట్లో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, ఇవన్నీ బాగా కలుపుకొని ఒక్కసారి మూత పెట్టుకుందాం. ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. చక్కగా అన్ని ముక్కలన్నీ మగ్గాయి. దీంట్లో చింతపండు రసం కొంచెం యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను. నాకు పులుసుకి సరిపడా వాటర్, మీకు నచ్చినంత. నాకైతే కొంచెం థిక్ ఉంటే సరిపోతుంది. మీకు కొంచెం ఏమైనా పలుచగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుందాం. పప్పు చక్కగా ఉడికింది. దీంట్లో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని పప్పు గుత్తితో మెదుపుకుంటాను మెత్తగా.
మెదుపున తర్వాత నేను పప్పుకి పోపు వేసుకొని ఇంకా రెడీ టు ఈట్. ఇది కొంచెం ఉడికింది అంతా. దీంట్లో కొంచెం వడియాలు కొన్ని నేను ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాను ఆయిల్లో. మీకు తెలిసే ఉంటుంది, మినపప్పు వడియాలు ఉంటాయి కదా, అవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుని అందులో యాడ్ చేసుకున్నాను. అది వేసుకుంటే చాలా బాగుంటుంది పులుసు. చిన్న బెల్లం ముక్క, ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుంటే మన పులుసు రెడీ అవుతుంది. లాస్ట్లో ఇంకోటి ఉంది, స్టాప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది ఏంటో అది. చట్నీకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం, బాగుంటుంది. ఇదంతా ఆల్మోస్ట్ మగ్గిపోయినట్లేక చట్నీకి రెడీ అయ్యాక మిక్స్ ఒకసారి చూపిస్తాను గ్రైండ్ చేసుకొని. పోపు కోసం కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని అందులో తాలింపు కోసం ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు, వెల్లుల్లి రబ్బలు వేసుకొని బాగా వేసుకొని దీంట్లో కొంచెం ఇంగువ యాడ్ చేసుకుందాం. చాలా రుచిగా ఉంటుంది. కొంచెం ఇంగువ యాడ్ చేసుకుంటే నచ్చిన వాళ్ళు వేసుకోండి, మీకు నచ్చకపోతే దాన్ని వేయద్దు. నాకైతే చాలా నచ్చుతుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది కదా. ఇది బాగా వేగింది కదా, ఇప్పుడు పప్పులో యాడ్ చేసుకుంటాను ఈ పోపుని. వావ్, నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా ఉంది? చూస్తుంటుంటే నోరు ఊరుతుంది కదా. నా పప్పు రెడీ అయింది, కర్రీ రెడీ అయింది, క్యాప్సికమ్ ఇంకా క్యారెట్ ఇంకా పులుసు కూడా రెడీ అయిపోతుంది. చూడండి, ఇది ఉడికింది కదా. ఇప్పుడు నేను చెప్పాను కదా ముందు వీడియోలో స్టార్టింగ్లో ఏం చెప్పాను, ఏదో ఒకటి యాడ్ చేస్తాను కదా, అది పౌడర్. అది నేను తయారు చేసుకున్నాను. మీకు కావాలంటే ఎప్పుడైనా నాకు కామెంట్లో పెట్టండి ఆ పౌడర్ ఏంటో. అది వేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది పులుసు. మీరు రైస్ కొంచెం తినేవాళ్ళు కొంచెం ఎక్కువ తింటారు ఈ పులుసు కానీ చేసుకున్నారంటే. మీరు ఒక 3 స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి, బాగుంటుంది. 4 కూడా వేసుకోవచ్చు, మీకు చిక్కదనంగా బట్టి వేసుకొని కొంచెం బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనిచ్చాక ముక్కలన్నిటికి పడుతుంది, బాగుంటుంది ఫ్లేవర్. లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం, ఓకేనా. టమాటా పల్లి చట్నీ కోసం రెడీ చేశాను కదా, అది మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ముందుగా నేను కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నాను పల్లీలు, ఇంకా కొన్ని 2 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం బరకగా అటు ఒకటేసారి గట్టిగా అంటే ఫుల్గా తిప్పేయద్దు, కొంచెం ఆపి అలాగా వేసుకోండి, కొంచెం బరకగా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, టమాటా ఇంకా పీనట్స్ చట్నీ చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఆనియన్ మిక్స్ చేసుకొని తినండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చూడండి, నా పులుసు కూడా రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం కొత్తిమీర, చిన్న ఇంగువ వేసుకొని ఇంకా నేను దించేసుకుంటాను. నేను ఎక్కువ ఆయిల్ వాడను ఫ్రెండ్స్, అందుకని కొంచెం తక్కువగానే కనబడుతుంది. నాకు ఆయిల్ ఎక్కువ నచ్చదు, సో నేను తక్కువ వేసుకుంటాను అంతే. పులుసుని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో కదా, నోరు ఊరుతుంది కదా మీకు కూడా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇందులో మినపప్పు వడియాలు వేసాను కదా, వాటి వల్ల కూడా టేస్ట్ కొంచెం బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. ఫ్రెండ్స్, నా రైస్ నాదంతా లంచ్కి ప్రిపేర్ అయిపోయింది. ఇదిగోండి వేడి వేడి రైస్, అప్పడాలు, ఇంకా క్యారెట్ క్యాప్సికమ్ ఫ్రై, చూడండి బెండకాయలు, ఇంకా వడియాలు, ముల్లంగి వంకాయ పులుసు, పొన్నగంటి ఆకు అది పప్పు, ఇంకా మన సమ్మర్ స్పెషల్ తెలుసు కదా మ్యాంగో, పెరుగు. బాగుందా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో? మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏవైనా నా మిస్టేక్స్ ఉన్నా కూడా చెప్పండి. ఇంకా నేను కొత్తగా స్టార్ట్ చేశాను కదా, మీ అందరూ నాకు ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. నమస్తే ఆల్.